ఏం మాట్లాడారు? రాక్షసులతో పోలుస్తూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను రాష్ట్రంకి ఏదో అన్యాయం చేస్తున్నారనే లెవెల్లో మాట్లాడారు. ఇది పెట్టుబడులు ఆహ్వానిస్తున్న ముఖ్యమంత్రి గారు ఈ మాటలు వింటే పెట్టుబడులు పెట్టే వాళ్ళు ఈ రాష్ట్రానికి వస్తారా? మారీచుడు అంటే యజ్ఞాలను భగ్నం చేసేవాళ్ళు, అంటే మీరు చేస్తున్న యజ్ఞాన్ని ఎవరో భగ్నం చేస్తున్న లెవెల్లో మీరు మాట్లాడుతుంటే ఈ రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టడానికి ఎవరు వస్తారు? పెట్టుబడులు రానప్పుడు ఉపాధి ఎట్లా దొరుకుతుంది? పక్కన అధికారులను కూర్చోబెట్టుకొని మాట్లాడే మాటలేనా ముఖ్యమంత్రి గారని అడుగుతా ఉన్నాను. ఇప్పుడే కాదు, ఎక్కడ ఏ మీటింగ్ పోయినా కూడా ముఖ్యమంత్రి గారి మాటలు ఒకే రకంగా ఉంటాయి. దాదాపుగా 2 సంవత్సరాల నుండి చూస్తూ ఉన్నాం మనం. అంటే అవి చెప్పడం నాకు ఇష్టం ఉండేదనే తప్పట్లేదు. సీఎం గారు మాట్లాడే మాటలు తొక్కుతా, పాతి పెడతా, బొంద పెడతా, పేగులు తీస్తా, ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నప్పుడు సామాన్యుడు ఎక్కడ పోతాడు? ఏం జరుగుతుంది రాష్ట్రంలో? తండ్రిలా కాపాడాల్సిన ముఖ్యమంత్రి గారి నోటి నుండి ఈ మాటలు వస్తూ ఉంటే కింద ఏదైనా సమస్య ఎదుర్కొంటున్న సామాన్యుడు ఎక్కడ పోతాడని ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను. నిజంగా ఒక్కసారి ఆలోచించండి. నేను ఇప్పుడే మాట్లాడుతున్నప్పుడు ఐపీఎస్ అధికారి భార్య హత్య జరగడం, కోర్ సిటీలో నిత్యం రద్దీగా ఉండే సిటీలో హత్య జరిగి తప్పించుకోవడం, మొన్న కరీంనగర్లో ఒక నగల షాప్లో ఏ విధంగా బీభత్సం సృష్టించారో, ఏ విధంగా నగలు తీసుకెళ్ళి పారిపోయారో, కూతవేట్లో సెంట్రల్ కేంద్ర సహాయ శాఖ మంత్రి గారు ఉన్నా కూడా అట్లాంటి పరిస్థితి వచ్చిందంటే ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎట్లా ఉన్నాయనే దానికి అద్దం పడుతుంది. అది పక్కన సెంట్రల్ హోమ్ మినిస్టర్ గారి ప్రోగ్రాం కూతవేట్లో జరుగుతుంది. అక్కడ నిర్భయంగా గన్స్ తీసుకొని ఆ షాప్లో బెదిరించి నగలు ఏ విధంగా తీసుకెళ్లారనే దానికి ఈ రాష్ట్రంలో శాంతి భద్రతలకు అద్దం పడుతుంది. కేంద్ర హోంశాఖ మంత్రి గారన్నా నెక్స్ట్ డే రివ్యూ చేసి అధికారంలో ఉన్న ఇక్కడ తెలంగాణలో ఉన్న పోలీస్ అధికారులను పిలిచి రివ్యూ చేయాల్సిన బాధ్యతను కూడా విస్మరించున్నారు కేంద్ర హోంశాఖ మంత్రి గారు కూడా. ఒకవేళ రాష్ట్రం నెగ్లెక్ట్ చేస్తే కేంద్రం ఇమీడియట్గా రియాక్ట్ అవ్వాలి. అట్లాంటిది మీ కార్యక్రమం పక్కనే జరుగుతూ ఉన్నప్పుడు, రాష్ట్రంలో ఈ విధంగా ఇన్సిడెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ చేయాలి ఇమీడియట్గా. రాష్ట్ర ప్రభుత్వం కనీసం వాళ్ళకు క్లారిఫికేషన్ కూడా అడగనట్టుంది. ఏం జరిగింది అని కూడా ప్రభుత్వం నుండి నివేదిక కూడా అధికారుల దగ్గర నుండి తెప్పించుకునే తీరిక ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి లేదు. అలాంటి నివేదిక తెప్పించుకున్నట్టు కూడా కనిపించలేదు. మరి పక్కనే ఉన్న కేంద్ర హోంశాఖ మంత్రి గారైనా నెక్స్ట్ డే ఇమీడియట్గా రాష్ట్ర డీజీపీ గారిని పిలిచి రివ్యూ తీసుకోవాల్సిన సందర్భం, అదే మర్చిపోయారు. ఇట్లాగే కాకుండా మనం చూస్తూ ఉన్నాం, గతంలో ప్రపంచ సుందరి మనుల పోటీ జరిగినప్పుడు అక్కడ వాళ్ళకు కూడా ఎలాంటి వేధింపులకు గురైన మేమనేది ప్రపంచం నుండి వచ్చిన ఆ మహిళా సోదరిమని అక్కడ పోతే తల ఎవరు ఉంచుకోవాలండి? తెలంగాణ వాళ్ళు ఉంచుకోవడం కదా. అలాంటి సందర్భం చూస్తున్నాం. పట్టపగలే నడి రోడ్డు మీద కత్తులతోని నిన్న ఒక అబ్బాయిని నరికేసిన సందర్భం చూస్తున్నాం. అంటే భయం అనేది ఉందా అసలు? ఈ రాష్ట్రంలో పోలీసు ఉన్నారు, పోలీసింగ్ వ్యవస్థ ఉంది అనే భయం ఎక్కడైనా ఏ కోశాన్ని ఎవరికైనా కనిపిస్తుందంటే ఏమీ లేదు. విచ్చలవిడిగా జరుగుతూ ఉంది. ఇక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలు అయితే గత 2 సంవత్సరాల నుండి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం మీద విచ్చలవిడిగా దాడి చేస్తూ ఉంటే ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్దలు కానీ, ఈ ప్రభుత్వంలో ఈ పోలీస్ శాఖకు సంబంధించిన పెద్దలు కానీ ఊరికే ఉత్సవ విగ్రహాలాగా చూస్తూ ఉన్నారు. సిద్దిపేట క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది, సిరిసిల్లలో జరిగింది, గజ్వెల్లో జరిగింది, అట్లాగే సుందర లక్ష్మారెడ్డి గారి దగ్గర జరిగింది, మెడ్చల్, మల్కాజ్గిరి, మొన్న గంగల కమలాకర్ గారు. మొన్నైతే ఆశ్చర్యం వేసింది. అంటే పోలీస్ డిపార్ట్మెంట్ సంబంధించిన వాళ్ళు అక్కడ వీళ్ళు దాడి చేస్తూ ఉంటే వాళ్ళు అనుకుంటే ఎందుకు కంట్రోల్ చేయలేరు? కానీ బతిన్లాడుకుంటూ పక్క తీసుకెళ్ళి వదిలిపెట్టి అదేదో పిల్లలాటలాగా చూస్తుంటే అక్కడ కౌశిక్ వెహికల్ మీద జరిగిన దాడి కానీ, మొన్న గంగల కమలాకర్ గారి పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి చూస్తూ ఉంటే ఏ విధంగా నటించిండ్రు పోలీస్ శాఖకు సంబంధించిన సోదరులు అనేది స్పష్టంగా ప్రజలకు అందరికీ అర్థమవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఒక వీడియో అందుకే చూపిస్తాను చెప్తున్నాను. కేంద్ర మంత్రి గారిని ఎందుకు అడుగుతున్నాను నేనంటే, అక్కడ ఆ జిల్లాలో మీరున్నప్పుడే ఇన్సిడెంట్ జరుగుతూ ఉంది. నగల దొంగతనం మీరున్నప్పుడే జరిగింది. అదేవిధంగా క్యాంప్ కార్యాలయం మీద దాడి జరిగింది. అట్లాగే ఎమ్మెల్యే గారి వెహికల్ మీద జరిగింది. దానికి శాంతి భద్రతలు వైఫల్యం చెందుతున్న ఇండికేషన్ కరెక్ట్ కనిపిస్తూ ఉన్నప్పుడు కేంద్రం తరఫున మీరైనా బాధ్యతగా తీసుకొని రివ్యూ చేసి ఏం జరుగుతుంది రాష్ట్రంలో అని అడగాల్సిన బాధ్యత మీకైనా ఉందా లేదా అని అడుగుతా ఉన్నాను. ఎందుకంటే మీరు మాట్లాడే మాటలు కూడా బాధేసినాయి మాకు.
ఎందుకంటే మీరు మాట్లాడిన కొన్ని మాటలు విన్నప్పుడు బాధ్యత గల పదవుల్లో ఉండి, కేంద్రంలో మీరు బాధ్యతలో ఉన్నారు, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వంలో, రెండు ప్రభుత్వాలు అనుకుని ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళను మీద దాడి చేయాలన్న ఆలోచన ఏదైతే చేసిందో కదా, నిజంగా దౌర్భాగ్యమైన పరిస్థితి. అది తెలంగాణ ప్రజలు గమనిస్తూ ఉన్నారు కూడా. ఒక 2 పాయింట్స్ అండి.